హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. సింపుల్‌గా, టేస్టీగా చామగడ్డ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలని అయితే వేసుకొని చక్కగా అయితే ఆయిల్‌లో మగ్గించుకోవాలి. టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి ఉడికించిన చామగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా కారము, ఉప్పు వేసేసుకొని చక్కగా అంతా కలుపుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా కలుపుతూ అయితే మగ్గించుకోవాలండి. ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే బాగా ఉడికించుకోవాలండి. గ్రేవీ చిక్కబడుతుంది. ఇలా వాటర్ వేసేసుకొని అంత చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో కదా. ఇప్పుడు ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.